హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్, సీనియర్ పీడియాట్రిషియన్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం పిల్లల్లో సీజనల్ ఫ్లూ కి సంబంధించి డౌట్స్ తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు హాస్పిటల్. డాక్టర్ గారు, జనరల్గా ఈ మధ్య కాలంలో సీజన్ చేంజ్ అయినప్పుడు పిల్లల్లో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. మెయిన్గా సీజనల్ ఫ్లూ గురించి మాట్లాడుకుంటే దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సీజనల్ ఫ్లూ సిమ్టమ్స్ నార్మలీ మీకు ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ సింపుల్ కోల్డ్ అమ్మ. అది కోల్డ్ వచ్చినాక దాని తర్వాత కొంచెం శ్వాసలో ఇబ్బంది స్టార్ట్ అవ్వకపోవచ్చు. సో ఇనిషియలీ కోల్డ్తో పాటు ఫీవర్ వస్తుంది, దాని తర్వాత రన్నింగ్ నోస్తో పాటు కాఫ్ కూడా స్టార్ట్ అవుద్ది. నౌడేస్ సోర్ థ్రోట్ కూడా వస్తుందండి. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ వచ్చినాక నుంచి లైక్ మనం టైంకి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇవి కొంచెం సీరియస్ అయిపోయి బ్రాంకోలైటిస్, న్యూమోనియాస్ ఏమన్నా అయితే మళ్ళీ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడొచ్చండి. డాక్టర్ గారు, ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు? కన్సల్ట్ అవ్వడం ఫస్ట్ ఇనిషియలీ హోమ్ రెమెడీస్ లైక్ ఇట్లా వామ్ వాటర్తో పాటు కొంచెం హనీ లేకుంటే కొంచెం కోల్డ్ సూదింగ్ ఏజెంట్స్ అట్లాంటి వాడి ఒక 2 days చూడొచ్చమ్మా. కానీ 2 daysలో కూడా తక్కువ అవుకున్నా, లేకుంటే ఏదైనా ఫీవర్తో ఇట్లా 2 daysలో తక్కువ అవుకున్నా, లేకుంటే ఏదైనా శ్వాసలో ఇబ్బంది స్టార్ట్ అయినా పేషెంట్ హ్యాస్ టు కమ్. ఏజ్ ప్రకారం చూసుకుంటే సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు అంటారు డాక్టర్ గారు? సో బేసిక్లీ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ చాలామంది పేరెంట్స్ అడుగుతారండి. లైక్ బేబీస్లో ఫస్ట్ 6 months అప్పుడు మేము ఫస్ట్ డోస్ ఇస్తాము. సెకండ్ డోస్ నార్మలీ 7 monthsకి ఇస్తామండి. దాని తర్వాత ఇట్ ఈస్ గివెన్ ఎవ్రీ ఇయర్ వన్స్ అండి. ద బెస్ట్ టైమ్ టు గివ్ ద ఫ్లూ వ్యాక్సిన్ ఇస్ మీకు May to June టైంలో మధ్యలో మీకు యూజువలీ ఇన్ఫ్లుయెన్జా సీజన్ కంటే ఒక నెల ముందు వస్తుంది. సో మీకు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ప్రొటెక్షన్ మీకు ఒక 1 month తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. సో బెస్ట్ టైం టు టేక్ ఇస్ బిట్వీన్ May to June, ఎందుకంటే కొత్త స్ట్రెయిన్ అప్పుడు రిలీజ్ అవుతుందండి. కానీ దీంట్లో వన్ మోర్ థింగ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ వ్యాక్సిన్ 6 months 7 monthsకి తీసుకోలేదు. సో మీరు 9 yearsకి మీరు కంట క్రాస్ అయిపోతే మీరు సింగిల్ వ్యాక్సిన్ యూ కెన్ టేక్ ఎవ్రీ ఇయర్ అండి. కానీ 9 years కంటే తక్కువ ఉంటే మీరు ఒక బూస్టర్ డోస్ 1 month గ్యాప్లో తీసుకున్నాకే ఎవ్రీ ఇయర్లీ వన్స్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు కొత్తగా లైక్ మనకి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇస్ కమింగ్ ఈవెన్ వయా పంప్స్ అండి. ఇట్ ఈస్ నాట్ యెట్ అవైలబుల్. మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. జనరల్లీ పిల్లలకి ఏదైనా రాగానే సిరప్స్ వేస్తూ ఉంటారు. అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే స్టీమ్ తీసుకుంటుంటారు. అండ్ వ్యాక్సినేషన్స్ కూడా ఖచ్చితంగా తీసుకుంటే తగ్గుతుందేమో అనుకుంటారు. నిజంగా వ్యాక్సినేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనుకోవచ్చా? సో వ్యాక్సిన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే మనం టైమ్లీ తీసుకుంటే ఈ వ్యాక్సిన్స్ మనకి బేబీస్లో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందండి, విచ్ ఇస్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎందుకంటే నౌడేస్ ఎట్లా అయిపోయిందంటే లైక్ మనకి హైదరాబాద్లో కంపేర్ టు అదర్ సిటీస్ ఎస్పెషలీ ఢిల్లీ అండ్ ముంబై లాగా మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని ఉంటుందండి. అది నార్మలీ మన యుఎస్ సిటీస్లో ఒక 40 అలా ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ 500 ఉందండి. సో ద ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సివియర్ ఇన్ఫెక్షన్స్ ఇన్ కిడ్స్ ఇస్ వెరీ వెరీ హై. సో వ్యాక్సినేషన్స్ ఎస్పెషలీ హాస్పిటలైజేషన్స్ ప్రివెంట్ చేయడానికి ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. డాక్టర్ గారు, జనరల్గా ఫ్లూ కోసం ఇచ్చేటువంటి యాంటీబయాటిక్స్ అనేవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి అంటారు? యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్జాకి ఇట్ ఈస్ అ వైరస్ అండి. సో చాలామంది డాక్టర్స్ అంటే వెళ్ళినప్పుడు లైక్ వి స్టార్ట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఓన్లీ టు ప్రివెంట్ సెకండరీ ఇన్ఫెక్షన్స్. అంటే నార్మలీ మనకి ఒకటి చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకునేది లైక్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా స్టార్ట్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ యూజువలీ వైరల్ తర్వాత ఒక 2 days తర్వాత మీకు ఇమ్యూనిటీ పవర్ డౌన్ చేసినాక సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దానికి యాంటీబయాటిక్స్ ఇంపార్టెంట్ అండి. సో యాంటీ వైరల్ ఏజెంట్స్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఫ్లూ అండి, లైక్ ఓసెల్టమివిర్ ఆర్ జానమివిర్. సో ఇలాంటి డ్రగ్స్ నార్మలీ మనం 48 hours ఆఫ్ ఫీవర్ కంటే ముందు స్టార్ట్ చేస్తే వాటి ఎఫెక్టివ్నెస్ చాలా హై అండి. కానీ ఇలాంటి డ్రగ్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టార్ట్ చేయకూడదండి. ఓన్లీ ఇన్ఫ్లుయెన్జా ప్యానెల్ అని చెప్పి మీకు ఒక టెస్ట్ వస్తుంది. దాంట్లో ఇన్ఫ్లుయెన్జా H1N1 అన్న H3N2 అన్న పాజిటివ్ వస్తేనే వీళ్ళకి నార్మలీ స్టార్ట్ ద మెడిసిన్ అండి. డాక్టర్ గారు, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరికి ఫ్లూ ప్రాబ్లం ఉంటే ఇంకొకరి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్? అండ్ పేరెంట్స్ కూడా అలాంటి పిల్లల పట్ల కేర్ తీసుకునే టైంలో వాళ్ళు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి గురైతే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసిక్లీ ఎనీ వైరస్ అండి లైక్ ఒక్కోళ్ళకి ఇంట్లోకి వస్తే లైక్ మిగతా వాళ్ళందరికీ కూడా బై డిఫాల్ట్ వస్తుంది. సో బెస్ట్ థింగ్ ఇస్ లైక్ మెయిన్ ఇస్ డిస్టెన్సింగ్ అండి. సో డ్రాప్లెట్ స్ప్రెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు తుమ్మేడు అనుకోండి, మీకు 6 feet గ్యాప్ మీకు ఆ డ్రాప్లెట్స్ వెళ్తాయి. సో ఆ 6 feet గ్యాప్ మినిమం సోషల్ డిస్టెన్సింగ్ చేయాలండి ఇఫ్ బోత్ ద కిడ్స్. అండ్ వీలవుతే ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు ఎస్పెషలీ ఓల్డర్ చిల్డ్రన్ 4 years plus చిల్డ్రన్కి మాస్క్లు అయితే ఒకటి అలవాటు చేయాలండి, చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇంకోటిది శానిటైజేషన్ ఆఫ్ హ్యాండ్స్ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ మీద తుమ్మారు అనుకోండి, అదే సర్ఫేస్ని వెళ్ళి ఇంకో బేబీ పట్టుకొని కంట్లోన ముక్కులోన పెట్టుకుంటే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి.
సో సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ శానిటైజింగ్ అండ్ ఆల్సో సర్ఫేస్ శానిటైజింగ్ అండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లం అనేది షార్ట్ టర్మ్ అనుకోవచ్చా, లేదంటే లాంగ్ టర్మ్లో కూడా ఈ ప్రాబ్లం క్రానిక్గా మారే అవకాశం ఉందంట? క్రానిక్ కాదండి, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషలీ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే బ్యాక్టీరియా కంటే మన బాడీ వైరసెస్ని ఇంకా ఫాస్ట్ ఎలిమినేట్ చేస్తుంది. సో మెయిన్ థింగ్ ఈజ్ క్రానిక్ అయ్యే అవకాశం మళ్ళీ సేమ్ ఇంపెటస్ అవుతూనే వస్తుంది. సో మీరు ఒక ట్రీట్మెంట్ తీసుకున్నాక మీకు ఆ పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్ క్యూర్ అయిపోయినట్టే. సో మీరు మళ్ళీ ఒక నెక్స్ట్ 4 weeks వరకు చైల్డ్ ఇమ్యూనిటీ పవర్ కొంచెం రీసెట్ బటన్లో ఉంటుందండి. సో ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ టైంలోనే మీకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఒక్కసారి వచ్చినాక మనం జాగ్రత్తలు తీసుకుంటే ఒక 4 weeks వరకు మళ్ళీ మీ ఇమ్యూనిటీ పవర్ మొత్తం రీసెట్ అయిపోతుంది. జనరలీ ఈ ఫ్లూతో సఫర్ అవుతున్న కిడ్స్ని డే కేర్కి పంపించిన, స్కూల్స్కి పంపించిన చాలా మంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా డాక్టర్ గారు? అటు స్కూల్ అవ్వచ్చు, ఇటు డే కేర్ సెంటర్స్ అవ్వచ్చు. ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిదంటారు? ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే పిల్లల పట్ల ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు. ఇక మదర్స్కి ఎట్లా అయిపోయిందంటే వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం ఇంట్లో కావాలండి. సో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నా ఓపీడీకి ఒక మదర్ వచ్చి నన్ను అడిగింది అనుకోండి, అంటే మా బాబుకి ఎట్లా ఉందో, ఎప్పుడు మంచిగా అవుతాడో ఇంపార్టెంట్ కాదండి, రేపు మేము స్కూల్కి పంపించచ్చా లేదా అని, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో స్కూల్లో దే హ్యావ్ టు గివ్ అ వెరీ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఫీవర్ డు నాట్ సెండ్ ద చైల్డ్ టు స్కూల్. సో మీరు ఇట్లా స్కూల్ అట్లీస్ట్ ఫీవర్ తగ్గినాక ఒకరోజు గ్యాప్ ఇచ్చినాక పంపిస్తే మీకు ఆ పర్టిక్యులర్ చైల్డ్ ఇంకో చైల్డ్కి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో ఎస్పెషలీ మీరు ఏదైనా చైల్డ్ ఇస్ కాఫింగ్ ఇన్ ద స్కూల్, ద టీచర్ హ్యాస్ టు ఫైండ్ దట్ చైల్డ్ అండ్ ఇమీడియట్లీ సెండ్ ద చైల్డ్ బ్యాక్ టు హోమ్ అండి. మీరు ఇట్లా స్ట్రిక్ట్ ప్రికాషన్స్ తీసుకొని స్కూల్ని కూడా మంచిగా శానిటైజ్ చేసి అండ్ మన హ్యాండ్ వాషింగ్ మంచిగా చేసి అండ్ ఆల్సో ఈ చిన్న క్లాసెస్లో ఎక్కువ మందిని కూర్చోపెట్టుకుంటే ఆటోమేటిక్లీ మీకు ఈ ప్రాబ్లం అంత ఎక్కువ ఉండదండి. డాక్టర్ గారు, వాట్ ఈజ్ ఓటీసీ? ఓటీసీ ఈజ్ ఓవర్ ద కౌంటర్ అండి. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద యుఎస్ ఆర్ ఎనీ ఫారిన్ కంట్రీస్ అండి, మీకు అన్లెస్ దెర్ ఇస్ అ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ అ సర్టిఫైడ్ డాక్టర్ మీకు మందులు ఇవ్వరు. కానీ సేమ్ థింగ్ ఇన్ లైక్ ఇండియా, మన ఫార్మసిస్ట్ ఎట్లా పడితే అట్లా దేర్ గివింగ్ యాంటీబయాటిక్స్ అండ్ లైక్ అబ్యూజింగ్ దీస్ డ్రగ్స్ అండి. దానివల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎస్పెషలీ గివింగ్ యాంటీబయాటిక్స్ అన్నెసెసరీలీ వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వలన చాలా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా వస్తుందండి. సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఇస్ ఓన్లీ లిమిటెడ్ టు పారాసిటమాల్ అన్నా, లేకుంటే చిన్న కోల్డ్ మెడిసిన్స్ అన్నా, లేకుంటే ఏదైనా నేజల్ స్ప్రేస్ అన్నా. కానీ మీరు ఊరికే ఇట్లా అన్నెసెసరీ మెడిసిన్స్ ఇస్తే ఎస్పెషలీ ఫ్రమ్ ద ఫార్మసిస్ట్ దిస్ ప్రాబ్లమ్ ఇస్ ఇంక్రీజింగ్. డాక్టర్ గారు, ఈ ప్రాబ్లంలో రెడ్ ఫ్లాగ్ సైన్స్ గురించి వింటుంటాం. అసలు రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటంటారు? రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే బేసిక్లీ మనకి ఉట్టి కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నప్పుడు మనకంత ప్రాబ్లం ఉండదండి. అండ్ ఫీవర్ వచ్చినా కూడా ఒక 1-2 days వరకు చూడొచ్చు. రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఎస్పెషలీ ఇన్ఫ్లుయెన్జాలో దే విల్ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ విత్ ఇంక్రీజ్డ్ రేట్ ఆఫ్ బ్రీదింగ్ అండి. నార్మల్లీ మీకు బ్రెత్స్, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బేబీస్ అంటే లెస్ దెన్ 1 month బేబీస్లో మోర్ దెన్ 60, లేకుంటే ఇన్ఫెంట్స్ అంటే లెస్ దెన్ 12 months బేబీస్లో లెస్ దెన్ 50, లేకుంటే ఓల్డర్ చిల్డ్రన్లో మోర్ దెన్ 40. ఇలాంటి థింగ్స్ ఉంటే దే ఆర్ కాల్డ్ రెడ్ ఫ్లాగ్స్ అండి. ఇదొకటి. అండ్ ఇంకోటిది మీకు నేజల్ ఫ్లేరింగ్ వస్తుంది, అంటే ముక్కు కొంచెం ఇలా పైకి కిందకి అవుతుంటాయండి. అండ్ నెక్స్ట్ మీకు డొక్కలు ఎగిరేయడం, అంటే మీకు సబ్ కాస్టల్ ఆర్ ఇంటర్కాస్టల్ రిట్రాక్షన్స్, అంటే ఈ రిబ్స్ మధ్యలో మీకు ఈ మజిల్స్ కొంచెం లోపలికి వెళ్తూ ఉంటాయండి. దట్ మీన్స్ మీకు వర్క్ ఆఫ్ బ్రీదింగ్ అంటే శ్వాసలో ఇబ్బంది స్టార్ట్ అయినట్టు. ఇలాంటి వాటికి యూజువలీ మనం ఇమీడియట్లీ డాక్టర్ని చూడాలండి. అండ్ ఆల్సో సైనోసిస్ ఇంపార్టెంట్ అండి. సైనోసిస్ అంటే మన కాలు, చేతులు, ఫింగర్స్ అండ్ నెయిల్స్ కొంచెం బ్లూ కలర్లో అవుతుంటాయి. సో అదేనా కూడా మీకు సాచురేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ గోయింగ్ బిలో 85%. దిస్ ఆల్సో ఇమీడియట్ వార్నింగ్ సైన్ అండి. అండ్ యూ హ్యావ్ టు బ్రింగ్ ద చైల్డ్ ఇమీడియట్లీ. డాక్టర్ గారు, జనరల్గా పిల్లల్లో ఏ ప్రాబ్లం వచ్చినా లైక్ కోల్డ్ అవ్వచ్చు, కాఫ్ అవ్వచ్చు, సీజనల్ ఫ్లూ అవ్వచ్చు, సీజనల్ ఫీవర్స్ అవ్వచ్చు, అండ్ మీరు అన్నట్టుగా బ్రీతింగ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఈ డిఫరెన్స్ని ఎలా కనుగొనాలి పేరెంట్స్? సో ఇనీషియలీ మనకి ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, మీకు నార్మలీ ఫీవర్తో పాటు కోల్డ్ అండ్ కాఫ్ వస్తుంది. దట్ ఈస్ ద బేసిక్ గైడ్ లైన్. అంటే ఫర్ ఎనీ సింగిల్ వైరస్, ఇట్ నీడ్ నాట్ బి ఫ్లూ, ఇట్ నీడ్ నాట్ బి రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, ఇట్ నీడ్ నాట్ బి H3N2, H1, చాలా వైరసెస్ ఉన్నాయండి. ఇన్ఫ్లుయెన్జాకి స్పెసిఫికలీ అన్ని ఆన్సెట్ ఫాస్ట్ ఉంటుంది, అంటే అన్నీ జల్దీ అయిపోతూ ఉంటాయండి. సో ఇనీషియలీ ఫీవర్ స్టార్ట్ అయినాక బిఫోర్ ద మదర్ ఈవెన్ రియాక్ట్స్, మీకు నార్మలీ ఫీవర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో ఫస్ట్ లో గ్రేడ్ స్టార్ట్ అవుతుంది, అంటే 99 అలా స్టార్ట్ అవుతుంది. కానీ ఈ వైరసెస్లో ఎక్యూట్ ఆన్సెట్ హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, అంటే ఇమీడియట్లీ ఫీవర్ 99 నుంచి సడన్గా 102, 103 పైకి అయిపోవచ్చు అండి. అండ్ నవడేస్ ఈ హై ఫీవర్స్ వలన చాలామందికి ఫిట్స్ కూడా వస్తున్నాయండి. సో ఎప్పుడన్నా ఫీవర్ హై వచ్చినప్పుడు పారాసిటమాల్ వేసేయండి,
డు నాట్ వెయిట్. ఎందుకంటే చాలామంది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు వెయిట్ చేద్దాం అట్లా దే విల్ థింక్. కానీ ఎప్పుడన్నా మీరు ఒక థర్మోమీటర్ యాక్సిలరీ టెంపరేచర్ 99 కంటే ఎక్కువ మీకు కనిపిస్తే పారాసిటమాల్ వేసేయండి. డు నాట్ ట్రై టు జస్ట్ స్పాన్స్ ద చైల్డ్ అండ్ కాల్ దిస్. డాక్టర్ గారు, జనరల్గా మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని కూడా ఉంటే పారాసిటమాల్ అనేది పర్ డేకి ఎన్నిసార్లు వేయొచ్చు అనే డౌట్స్ కూడా ఉంటాయి కొంతమంది పేరెంట్స్లో, ఏం చెప్తారు? పారాసిటమాల్ ఒక్కటి ఎవ్రీ సింగిల్ మదర్ హ్యాస్ టు నో అమ్మా. యూ లైక్ డోంట్ నీడ్ టు గో అండ్ సీ అ డాక్టర్. సో బేసిక్లీ మీకు 250 mg 125 mg నుంచి మీకు 500 mg 650 mg ఇప్పుడు కొత్తగా 750 mg కూడా వస్తుందండి. ద డోస్ ఇస్ 15 mg per kg, అంటే 15 mg per kg. మీరు అది క్యాల్కులేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చైల్డ్ ఇఫ్ ఈస్ 10 kgs he will require 150 mg of like paracetamol, that is equal to P250 around 3 ml. సో మీరు డోస్ క్యాల్కులేషన్ చేసేసుకుంటే మీకు అట్లీస్ట్ ఆ ఫీవర్ కాంపోనెంట్తో వచ్చే మీకు ఆ ప్రాబ్లం అయితే తక్కువ అయిపోతుందండి. జనరల్గా పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళకు ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ ఇవ్వాలంటారు. బూస్టర్ అవ్వచ్చు, ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వడానికి అవ్వచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ సీజనల్ ఫ్లూస్ అన్ని కూడా రాకుండా ఉండాలంటే వాళ్ళకి ఏజ్ నుంచి ఈ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్ స్టార్ట్ చేస్తే మంచిదంటారు? స్టార్ట్స్ ఎట్ 6 months అండ్ దెన్ అగైన్ ఎట్ లైక్ 7 months. కానీ మీకు హై రిస్క్ గ్రూప్ అండ్ లో రిస్క్ గ్రూప్ అని ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ పీపుల్కి వాళ్ళకి తెలీదు అంటే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ఉందని. ఇలాంటి బేబీస్కి మనం బెటర్ ఇస్ టు స్టార్ట్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే మనకి ఇన్ఫ్లుయెన్జాకి హై రిస్క్ ఈస్ కన్సిడర్డ్ as less than 4 years అండ్ గ్రేవ్ రిస్క్ ఇస్ less than 2 years. 2 years కంటే తక్కువ వచ్చే బేబీస్కి ఇట్ కమ్స్ మోర్ సివియర్ ఫామ్ అండి. బట్ ద సేమ్ థింగ్ మనకు 5 years కంటే ఎక్కువ చిల్డ్రన్కి యూజువలీ అంత సివియర్ ఫామ్లో రాదు. సో వీ కెన్ వెయిట్. సో మీకు నార్మలీ ఇఫ్ ద చైల్డ్ ఇస్ ప్రెజెంటింగ్ అంటే ఇఫ్ యూ సీ దట్ ద చైల్డ్ ఇస్ పువర్ దెన్ గివ్ హిమ్ ద ఆప్షన్ ఫర్ ద వ్యాక్సిన్, బట్ టెల్ హిమ్ అంటే మీ బాబుకి వ్యాక్సిన్ ఇస్తే బాగుంటుంది, హాస్పిటలైజేషన్ ఛాన్స్ తక్కువ అవుతుంది, ఐసీయూలో అడ్మిట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు 5 years కంటే ఎక్కువ అయిపోయాడు కాబట్టి ఇఫ్ అదర్ వ్యాక్సిన్స్ ఆర్ లైక్ మోర్ ఇంపార్టెంట్ హీ కెన్ స్పెండ్ ఆన్ దట్. బట్ ఇఫ్ మనీ ఈజ్ లైక్ నాట్ ఎన్ ఇష్యూ అండ్ ద చైల్డ్ డస్ నాట్ నో అంటే అసలు ఇలాంటి వ్యాక్సిన్ ఉందని, దెన్ ఇట్ ఇస్ బెటర్ ఇఫ్ యూ గివ్ ఇమీడియట్లీ అండి. డాక్టర్ గారు, ఈ ఫ్లూతో సఫర్ అయ్యే వాళ్ళకి యాంటీవైరల్ మెడిసిన్ అనేవి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి అనుకోవచ్చు? Antiviral medications usually they are trade named as Fluivir or Tamiflu. It is called Oseltamivir andi. Oseltamivir and also ఇప్పుడు కొత్తగా Zanamivir అని వచ్చింది. ఇవన్నీ they are antiviral class of drugs అండి. ఈ drugs are usually started by a pediatrician in very severe acute onset cases, అంటే సడన్గా వచ్చిన కేసెస్, సడన్గా సీరియస్ అయిన కేసెస్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్ దగ్గర వచ్చేయండి, హీల్ ఆస్క్ యూ టు గెట్ అన్ ఇన్ఫ్లుయెన్జా ప్యానెల్. మీకు ఆ రిపోర్ట్ విల్ కమ్ విదిన్ 2 hours. సో దాంట్లో మీకు ఏదైనా H1N1, H3N2, పారా ఇన్ఫ్లుయెన్జా A and B ఏదైనా పాజిటివ్ వస్తే దెన్ వీ ఇమీడియట్లీ స్టార్ట్ ఆఫ్ ఓసెల్టమివిర్ అండి. ఓసెల్టమివిర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డ్రగ్, కానీ ఆ మెడిసిన్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ విదిన్ 48 hours అండి. డాక్టర్ గారు, జనరల్గా ఫ్లూ వచ్చినా లేదంటే కోల్డ్ ఫీవర్ వచ్చినా చాలా హైజీన్గా ఉండాలి, మాస్క్ పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి, ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఇంత హైజీన్గా ఉండటం వల్లే పిల్లలు చాలా సెన్సిటివ్గా అయిపోయి ఇమ్యూనిటీ పవర్ లేక చాలా వీక్ అయిపోతున్నారు, బయటికి వెళ్తే తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయని కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత అంటారు? యాక్చువల్లీ ఈ ప్రాబ్లం అంతా కరోనా వైరస్ వచ్చినాక నుంచి స్టార్ట్ అయిందండి. సో బేసిక్లీ మనం ఎట్లా అయిపోయామంటే అతివృష్టి అనావృష్టిలాగా ఉన్నామండి. సో కోవిడ్ స్టార్ట్ అయినాకే కంప్లీట్లీ ఎవ్రీ సింగిల్ కిడ్స్ ఇమ్యూన్ సిస్టమ్ బికేమ్ కంప్లీట్లీ రీసెట్ అండి. సో ఏమైందంటే మనం సివియర్ సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్, హ్యాండ్ శానిటైజింగ్, నాట్ గోయింగ్ అవుట్ ఇంటూ లైక్ పబ్లిక్ ఏరియాస్, ఇదంతా స్టార్ట్ అవడం వల్ల మన ఇమ్యూనిటీ ఏమందనుకుంటే లైక్ మన సిటీ బికేమ్ క్లీన్ అనుకుంది. సో బికాస్ ఆఫ్ దట్ సడన్లీ కోవిడ్ అయిపోయినాక మనం బౌన్స్ బ్యాక్ అయిపోయి వితౌట్ ఎనీ మాస్క్, వితౌట్ ఎనీ శానిటైజేషన్, వితౌట్ ఎనీథింగ్ విచ్ సడన్లీ వెంట్ ఆఫ్ ఇన్ టు ద జనరల్ పబ్లిక్ అండి. దానివల్ల దిస్ మెయిన్ ఇష్యూ యాక్చువల్లీ హ్యాపెండ్. అండ్ ఆల్సో నాట్ జస్ట్ దట్ అండి, మనకి ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ తీసుకున్నాక అండ్ వ్యాక్సినేషన్స్ కూడా పీడియాట్రిషియన్స్ నుంచి చాలా తక్కువ అయిపోయిందండి. బికాస్ మదర్స్ కంప్లీట్లీ స్కిప్డ్ వ్యాక్సిన్స్. ఎందుకంటే ఎందుకులే ఊరికనే ఒక పీడియాట్రిక్ సెటప్కి వెళ్తే వాళ్ళకి మళ్ళీ ఏదైనా కోల్డ్ కాఫ్ రావచ్చు, కోవిడ్ రావచ్చు అని చెప్పి మన ఎంటైర్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ని ఆపేసేది మొత్తానికి. సో ఆ రీసెట్ వలన అండ్ నాట్ జస్ట్ దట్, ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ప్రాబ్లం అవుతుందండి. ఇన్ఫ్యాక్ట్ లైక్ ఈ డీజిల్ కార్స్ ఎక్కువ అండ్ దెర్ ఇస్ నో రెగ్యులేషన్ ఆఫ్ లైక్ లాస్ అండి ఇన్సైడ్ ద కంట్రీ. సో వన్స్ వీ ఎన్ఫోర్స్ దీస్ ఎస్పెషలీ వెహికల్ లాస్ బెటర్ అండ్ AQI ఇండెక్స్ కొంచెం తక్కువ తెస్తే ఆటోమేటిక్లీ మనకి ఆల్ దీస్ ఇన్ఫెక్షన్స్ ఇన్ కిడ్స్ కొంచెం తక్కువ ఉందండి. డాక్టర్ గారు, సీజనల్ ఫ్లూతో సఫర్ అవుతున్న పిల్లలకి ఫుడ్ పట్ల ఎలాంటి ఫుడ్ పెట్టాలంటారు, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు, డూస్ అండ్ డోన్స్ అంటే ఏం చెప్తారు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారా? ఎస్పెషలీ మేము చిన్నప్పుడు అండి మేము బయటకు వెళ్ళి ఆడుకునేటోళ్ళం. ఇన్ఫ్యాక్ట్ లైక్ లిటరలీ మేము వీ యూస్ టు ఎంజాయ్ ప్లేయింగ్ అవుట్ సైడ్. కానీ నౌ డేస్ ఈ టెక్నాలజీ ఏమైనా వచ్చినాక ఎస్పెషలీ ఫోన్స్ అండ్ ఆల్
కౌచ్ పొటాటోస్ ఎక్కువ అయిపోయారండి. అంటే అసలు బయటకు వెళ్ళట్లేదు. లైక్ లిటరలీ దే జస్ట్ ఇంట్లో కూర్చుంటున్నారు, ఆడుకుంటున్నారు. ఎక్సర్సైజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ అండి. ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, లైక్ మల్టిపుల్ గుడ్ థింగ్స్ రిలీజ్ అవుతాయండి ఇన్సైడ్ ద బాడీ విచ్ విల్ బూస్ట్ ద బాడీస్ ఇమ్యూనిటీ సిగ్నిఫికెంట్లీ. సో మనకి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ నెంబర్ 1. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా అండి, ఎస్పెషలీ ఈటింగ్ జంక్ ఫుడ్స్. లైక్ జంక్ ఫుడ్స్ తినడం చాలా ఎక్కువైపోయిందండి నౌడేస్. సో these junk foods like pizzas, burgers, puffs and like all these things are just reused and dirty oil andi. So you have to eat healthy. Healthy main part of your core immune system is 3 elements andi. One is vitamin C, one is vitamin C, D and one is zinc. So ee 3 compulsory undalandi. They're mostly found in fruits, vegetables and also in eating healthy. So balanced diet chala important andi, which has low trans fats and which are very rich in vitamin C, vitamin D and zinc. డాక్టర్ గారు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి జెనెటికల్ ఇష్యూస్ అనుకోవచ్చా? రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ జెనెటిక్ అయితే యూజువలీ కాదండి. అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థింగ్స్ లైక్ ఆస్తమా ఆర్ థింక్ దట్ ద చైల్డ్ హ్యాస్ ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ కార్డియాక్ కండిషన్. ఇలాంటి వాళ్ళలో మీకు ఈ ఇన్ఫ్లుయెన్జా అనే పర్టిక్యులర్ డిజీజ్ మీకు కొంచెం సివియర్ ఫార్మ్స్లో వస్తుంది. కానీ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ టు దిస్ పర్టిక్యులర్ డిజీజ్ అయితే లేదండి. ఎస్పెషలీ we have done multiple studies and we have done whole exome sequencings and like all these things in children. In fact, even primary immunodeficiency panels kuda chesamu and we have not found any kind of relation between genetics and flu. డాక్టర్ గారు, ఆర్ఎస్వి వ్యాక్సినేషన్ అనేది ఈ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్న పిల్లలకి ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు? అండ్ దీన్ని కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చా ఈ వ్యాక్సినేషన్ త్రూ? యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా ఆర్ఎస్వి వ్యాక్సిన్ రిలీజ్ అయిందండి. ఇట్స్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ వ్యాక్సిన్ అండి. ఇట్ విల్ కాస్ట్ యూ ఆల్మోస్ట్ క్లోజ్ టు మీకు ₹1,00,000 వరకు అవుతుందండి. ఇట్ ఈస్ గివెన్ ఇన్ 5 doses. Nowadays Indian approval has come for preterm babies. Ante preterm babies have immune systems which are much lower than us who are term babies. So preterm babies ki మేము ఒక ఆప్షన్ ఇస్తాం because it is not included under any UIP schedules అండి. సో ఈ పర్టికులర్ వ్యాక్సిన్ మేము 5 days బ్యాక్ టు బ్యాక్ డేస్ మేము ఇస్తామండి. బికాస్ రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ type 2 is probably ఈ ఇన్ఫ్లుయెన్జా టైప్ ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజేటివ్ ఆర్గానిజం అండి. సో వీ గివ్ ద పేరెంట్స్ అ చాయిస్. అంటే మీరు కావాలంటే తీసుకోండి, లేకుంటే లేదని చెప్తాం. కానీ వీ కెనాట్ ఫోర్స్ ఎనీవన్ టు టేక్. బట్ మీరు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ మీ ఇమ్యూనిటీ పవర్ విల్ బి 50% బెటర్ దెన్ ద జనరల్ పాపులేషన్ అండి. డాక్టర్ గారు, కొంతమంది పేరెంట్స్ చెప్తుంటారు మా పిల్లలకి బ్రీత్ తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఎడినాయిడ్స్ ఏమో అంటారు. ఇంకొంతమంది పేరెంట్స్ చెప్తుంటారు కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, తగ్గిపోతుందిలే అంటుంటారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందంటారు? That's a very very good question అండి. In fact like this adenotonsillectomy like in the past recent times మేము in the past 1 week more than 20 to 25 operations చేసామండి. The reason why adenoids are increasing in size, basically adenoids are lymphoid tissues అండి. మీకు arteries ఉంటాయి, veins ఉంటాయి, lymphatics ఉంటాయి. So lymphatics are a part of your immune system. Basically they produce lymphocytes that fight viruses. So for example if somebody is going to the gym and working out, వాళ్ళకి మజిల్స్ పెరుగుతాయండి. అట్లానే ఈ adenoids కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటే because of your increased immune system, because of getting repeated infections, మీకు వాటి సైజ్ పెరుగుతుందండి. సో బేసిక్లీ adenoids are there in a position where this is the nose and this is the mouth అండి. మౌత్ నుంచి ఫ్రీగానే వెళ్ళొచ్చు, కానీ adenoids సడన్గా ఇట్లా బ్లాక్ చేసేస్తే మీకు ముక్కు నుంచి ఊపిరి రాదండి. సో దట్స్ ద రీజన్ వై మీకు ఇట్లా యూ విల్ స్టార్ట్ గెటింగ్ నాయిసీ బ్రీదింగ్, సడన్గా obstructive sleep apnea అంటే సడన్గా నిద్ర మధ్యలో లేసి చెమటలు పట్టడం, శ్వాసలో ఇబ్బంది రావడం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లైక్ హ్యాపెనింగ్ ఇన్ లైక్ చిల్డ్రన్ నౌ డేస్. కూడా ఉంటుందా సార్? స్నోరింగ్ కూడా ఉంటుందమ్మా. సో బికాస్ ఆఫ్ దిస్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఈ స్టిరాయిడ్స్ వాడడం అవసరం పడాలి, ఈ స్టిరాయిడ్ స్ప్రేస్ 6 weeks వాడాల్సి వస్తుంది, దాంతో ఇంకా ఇమ్యూనిటీ పవర్ డౌన్ అవుతుంది. సో ఇవన్నీ నౌడేస్ అవుతున్నాయండి. సో ఇవన్నీ మీరు ప్రివెంట్ చేసుకోవాలంటే ద ఓన్లీ వేస్ ఈట్ హెల్దీ, ఎక్సర్సైజ్, మేక్ ష్యూర్ ద చైల్డ్ డస్ నాట్ ఫాల్ సిక్, అంతే. డాక్టర్ గారు, సీజనల్ ఫ్లూ సిమ్టమ్స్ అంటే టాప్ 3 సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు? ఇలా కనిపించగానే అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం సిమ్టమ్స్ కనిపించినప్పుడు అలర్ట్ అవ్వాలంటారు పేరెంట్స్? సో బేసిక్లీ 3 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ కోల్డ్ కెన్ బి ఎనీ వైరస్, ఇట్ లైక్ నీడ్ నాట్ బి ఫ్లూ. జస్ట్ ఏదో ఫీవర్ ఇట్లా మీకు ఒక 1-2 days వస్తుంది, దాని తర్వాత కోల్డ్ అండ్ కాఫ్ మేబీ ఒక 1-2 days వస్తుంది. హోమ్ మేడ్ రెమెడీస్ అన్న లేకుంటే PCM వాడితే తక్కువ అయిపోవచ్చు. Influenza normally 3 or 4 things are like very important because it is a systemic virus. So these viruses normally ఒకసారి వచ్చినాక మీకు జనరల్ ఎంటైర్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది. యూ విల్ స్టార్ట్ గెటింగ్ సివియర్ హెడేక్, మెలేజ్ అంటే ఆ వీక్ ఫీలింగ్ రావడం, అండ్ బాడీ పెయిన్స్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, దాంతోపాటు సడన్గా హై గ్రేడ్ ఫీవర్ వచ్చేస్తుందండి, లైక్ మోర్ దెన్ 102, 103 degrees.
దాని తర్వాత నెక్స్ట్ ఇస్ సివియర్ సోర్ థ్రోట్. ఇప్పుడు ఎడినో వైరస్ అని కొత్తగా వస్తుందండి, దాంతో ఇప్పుడు ఐస్లో కూడా కొంచెం రెడ్నెస్ వస్తుంది. సో మాకు ఈ సిమ్టమ్స్ బట్టి వీ కెన్ ఆల్మోస్ట్ టెల్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ అండి. సో మీరు ఒక 2 days వరకే చూడండి, 2 days వరకు సిమ్టమ్స్ ఎబేట్ అయిపోతే పర్వాలేదు. కానీ 3rd డేకి కంటిన్యూ అయినా లేకుంటే మీకు ఏదైనా డిఫరెంట్ అనిపించినా, అంటే సడన్గా చైల్డ్ డల్ అయిపోయి అసలు ఏం తినకున్నా, లేకుంటే మీకు ఏదైనా అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ అనిపిస్తే ఆన్ day 3 ఆర్ ఈవెన్ బిఫోర్ ఇఫ్ ద చైల్డ్ డెవలప్స్ డిస్ట్రెస్, అంటే శ్వాసలో ఇబ్బంది ఏదైనా స్టార్ట్ అయినా కూడా ఇమీడియట్లీ తీసుకురావాల్సి వస్తుంది. డాక్టర్ గారు, సీజనల్ ఫ్లూ కావచ్చు, బ్రీతింగ్ ఇష్యూస్ కావచ్చు, రకరకాల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, యశోద హాస్పిటల్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? యశోద హాస్పిటల్స్లో వీ హ్యావ్ అ వెరీ హై అండ్ టెర్షరీ కేర్ సెటప్ అండి, విత్ ఈవెన్ ఇంక్లూడింగ్ హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటరీ వెంటిలేషన్ అండ్ ఈవెన్ ఎక్మో సపోర్ట్ అండి. సో వీ హ్యావ్ లైక్ ప్రాబ్లీ ద హైయెస్ట్ పాసిబుల్ లెవెల్ ఆఫ్ కేర్, starting from simple ward admissions to like highest level of PICU admissions andi. So usually influenza cases we are getting a lot nowadays, and I think that's the reason why we focused on, you know, giving you this kind of information. It is becoming a complete menace andi. So like Yashoda Hospitals has every single facility that you can find anywhere, in fact not just in India, over the whole world. Thank you Dr. Garu, thanks for being here. Thanks, Idi valti lifeline, chustune undandi TV9.